నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చరికి తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్ ముందు ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ గత కొన్ని రోజులుగా ఈ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా డిఎస్సి సంబంధించిన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్ది కాలంగా చాలా ఆందోళనలు చేపట్టడం జరుగుతుంది. మొన్న మనం రీసెంట్గా చూసుకుంటే ఓయూ సంబంధించిన ఒక నాయక్ అనే ఒక అతను కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆ రోజు గాంధీలో కూడా ప్రభుత్వం ఆయనకి మాట ఇచ్చి ఖచ్చితంగా ఎవరైతే గ్రూప్ ఆస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తామని సంబంధిత ప్రభుత్వ అధికారులు అయితే అతనికి హామీ ఇవ్వడం జరిగింది. అయినా సరే దాన్ని ఇంకా పోస్ట్ పోన్ చేయడం కానీ లేకపోతే ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 గ్రూప్ 3 అదేవిధంగా వాటిలో విన్న నోటిఫికేషన్లు ఇంకా పెంచకుండా ఉండడం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా టెట్కి అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన దాంట్లో బాగా తెలంగాణలో అయితే కొంచెం యువత అయితే గలమెత్తడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈరోజు మొత్తం సెక్రటరియట్ ముట్టడి కారణంగా రాష్ట్ర తెలంగాణ పోలీస్ బలగం మొత్తం ఇక్కడే ఉంది. సో మనం చూసుకోవచ్చు ఒకసారి. అదేవిధంగా లోపల ఇప్పుడే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళారు. సో అతను వచ్చేసరికి విద్యార్థి సంబంధించిన నేత కాబట్టి టీఎన్ఎస్ఎఫ్ నేత. సో అతను కూడా ఇప్పుడు సెక్రటరియట్ లోపలికి వెళ్ళిపోయారు. దాదాపు ఒక 200-300 మంది పోలీస్ బలగాలతో అయితే సెక్రటరియట్ మొత్తం నిండిపోయి ఉంది. కేవలం విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు ఒక కారణంతో ఇంతమంది అయితే ఇక్కడైతే ఉన్నారు. సో కొన్ని నిమిషాల్లో విద్యార్థులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి విద్యార్థులు అదేవిధంగా యాస్పిరెంట్స్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెట్కి డిఎస్సికి చాలా గ్యాప్ లేదు, కేవలం 20 రోజులు మాత్రమే గ్యాప్ ఉందండి. వాళ్ళైతే చాలా ఆవేదనకు అయితే గురవుతున్నారు. సో ముఖ్యంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అయితే ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. బట్ గవర్నమెంట్ తరపున ఏమని చెప్తున్నారంటే ఈరోజు బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారంటే 80 మంది ప్రిపేర్ అవుతుంటే 20 మంది వచ్చి ఇట్లా రోడ్డు మీద గలమెత్తుతున్నారు అంటున్నారు. బట్ గవర్నమెంట్ ఏం ఆలోచించాలంటే డెఫినెట్గా దీంట్లో న్యాయం ఉంది. టెట్కి డిఎస్సికి కేవలం 20 రోజుల గ్యాప్లో ఇవన్నీ 20 రోజుల గ్యాపే ఉంది. 20 రోజుల్లో వాళ్ళు ఏం చదవగలుగుతారు, వాళ్ళు ఏం రాయగలుగుతారు, వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వగలుగుతారు, దీంట్లో కూడా వాస్తవం ఉంది. కాబట్టి మీడియా రంగం మొత్తం కూడా విద్యార్థులకు అయితే సహకరిస్తున్నారు. సో మన వెనకమాలు చూసుకోవచ్చు, దాదాపు ఒక 20-30 మీడియా ఛానల్స్ అన్నీ స్టూడెంట్స్ని కవర్ చేయడానికి వచ్చారు. సో ఖచ్చితంగా స్టూడెంట్స్కి రెడ్ టీవీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలుసుకున్నాం. సో అదేవిధంగా వెనకమాల సెక్రటరీ చూసుకోవచ్చు, ఇప్పుడిప్పుడే నేతలందరూ ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద పోలీస్ బలగాలు విద్యార్థులను అరెస్ట్ చేయడానికి వాళ్ళని ముట్టడికి అడ్డుకోవడానికి అయితే పోలీసు బలగాలు అయితే ఇప్పటికీ భారీగా మోహరించడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో విద్యార్థులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు రాగానే ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి, అదేవిధంగా వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఎప్పుడు డిఎస్సికి అదేవిధంగా టెట్కి అదేవిధంగా గ్రూప్స్ సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ఉద్యోగాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దాని మీద ఎప్పుడు ఈ కట్టడి అనేది ఆగిపోతుంది అనేది ఆ విద్యార్థులు తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఏం అన్ని లేని పని కూర్చోబెట్టి ఇద్దరికి వస్తుంది. బీసీల రిజర్వ్ వెంటనే చేయాలి, విద్యార్థుల ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, డిఎస్సిని వాయిదా వేయాలి, బీసీల రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. సరే మీ 10 పెడతాంలే ఎంక్వైరీ చేసి మొబైల్ కూడా చూస్తాడు సిఆర్ గా, ఆయన పేరేంటో తెలియదు, మొబైల్ కూడా చూస్తాడు, ఆయన ఏం లేదు, అనవసరంగా ఎక్కిస్తున్నారు. ఎందుకు మా మిస్సెస్ మీరు ఎందుకు వచ్చారు? సో ముందాక మనం చూసాము. బట్ వాళ్ళైతే విద్యార్థులు కాదు, స్టూడెంట్స్ కాదు, అదేవిధంగా నిరుద్యోగులు కూడా కాదు. బట్ వాళ్ళు ఏదో ఒక ఫ్యామిలీతో ఫోటోలు దిగడానికి సెక్రటరీ దగ్గరికి వస్తే వాళ్ళని కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసుకుని అయితే జీపులు ఎక్కించుకుని అరెస్ట్ చేశారు. అయినా సరే ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే నిరుద్యోగులు అదేవిధంగా యాస్పిరెంట్స్ కూడా ఎవరైతే ఇక్కడ రాలేదు. ముట్టడి అన్నారు కానీ బట్ ఇక్కడ వర్ష ప్రభావం అయితే ఎక్కువ అవుతుంది. సో అందుకని రాలేదేమో. మరికొంతమంది అయితే ఓయూలోనే కొంతమంది స్టూడెంట్స్ని అక్కడే పోలీసులు నిర్బంధించారు. అదేవిధంగా కొంతమంది అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమందిని కూడా ఇక్కడ ఒక ఇద్దరు ఆస్పిరెంట్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 3 బీసీ నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ పరిస్థితి అయితే ఇది ఎవరు వచ్చినా సరే సెక్రటరీ లోపలికి అయితే ఎవరిని అలౌ చేయట్లేదు, కేవలం పాసులు ఉంటేనే అలౌ చేస్తున్నారు. సో
నిర్బంధిత గురు అంటే ముఖ్యంగా యాస్పిరెంట్స్ అయితే ఎవ్వరు ఈ చుట్టుపక్కల కూడా రావట్లేదు. ముఖ్యంగా